తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నిన్న రాత్రి 9:30, 10 గంటల ప్రాంతంలో చరణ్ డాబా దగ్గర ముసలముడికి సంబంధించిన శివకుమార్ అనే వ్యక్తిని, పొలంనేరుకు సంబంధించిన షమీర్ అనే ఒక ముస్లిం సోదరుడు ఆ అబ్బాయిని తీసుకొని పోయి చరణ్ డాబా దగ్గర అతని మద్యము పూర్తిగా తాపించి అతన్ని వెనకాల తీసుకొని పోయి చంపేయడం జరిగింది. బండరాయితో కొట్టి చంపేయడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న అతనే చంపేసి కూడా పోలీస్ స్టేషన్కి అతను ఫోన్ చేసి నేను ఈ మాదిరిగా నేను చంపినాను అతన్ని అని అతనే తెలియపరిచినాడు. తెలియపరిచిన తర్వాత అతను ఎక్కడున్నాడో కూడా తెలియకుండా వెళ్ళిపోయినాడు అనే విషయాన్ని మాకు పోలీసులు తెలియజేసినారు. ఈ విషయంగా దళిత సంఘాలందరూ పొలంనేరు రూరల్ మండలము, అర్బన్ లో కూడా అందరూ కూడా ఇక్కడ పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది. వచ్చి డిఎస్పీ గారితో, సిఐ గారితో కూడా మేము ఈ విషయాన్ని తీసుకొని పోయి కంప్లైంట్ ద్వారా తీసుకొని పోయి ఇవ్వడం వలన డిఎస్పీ గారు, సిఐ గారు స్పందించి మీకు తప్పనిసరిగా మేము న్యాయం చేస్తామని మాకు వివరణ ఇవ్వడం జరిగింది. కావున ఈ దీంట్లో ఎలాంటి కూడా సందేశం లేదు. ఈ సమీర్ అనే వ్యక్తి ఆ అబ్బాయిని కొట్టి చంపాడని తెలియపరుస్తున్నాం. నా పేరు డివి ముండ్రతం, జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ జిల్లా అధ్యక్షులు. మిత్రులారా, నిన్నట రోజు రాత్రి నాగమంగళం దగ్గర ముసల్మడుకు సంబంధించిన శివకుమార్ అని షమీర్ అనే ఒక దుర్మార్గుడు అతి కిరాతకంగా చంపి అతనికి మద్యము తాపించి మత్తులో అతన్ని బండరాయితో బలంగా మోదీ తలపైన దారుణంగా హత్య చేశాడు. ఇలాంటి దుర్మార్గుల్ని క్షమించకూడదని చెప్పేసి మేము పోలీసు వారు కూడా విన్నవించుకుంటున్నాము. ఇట్లాంటి దుర్మార్గుల్ని కఠినంగా శిక్షించాలి, అతని కుటుంబానికి రక్షణ కల్పించాలి. ఇతను నాన్ బెయిల్ మీద కేసులు నమోదు చేసి వెంటనే అతన్ని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా భావిస్తున్నాము. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దళితులకి రక్షణ లేకుండా పోతున్నది. అదేవిధంగా దళిత మహిళలపై రక్షణ లేకుండా పోతున్నది. చిన్నారులపైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి. వీటికి అన్నిటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బలమైన చట్టాలు తీసుకుని వచ్చి ఇలాంటి దుర్మార్గుల్ని, ఇలాంటి దళితులపైన దాడులు జరగకుండా నివారించే చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ ద్వారా మేము ప్రభుత్వాలని కోరుకుంటున్నాము. ఈ షమీర్ అనే ఒక దుర్మార్గుని అతని కిరాతకంగా శిక్షించాలని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాము. ఇతని వెనకాల ఎవరు ఉన్న దుర్మార్గుల్ని వాళ్ళని వెంటనే ఇన్వెస్టిగేషన్ లో బయటపెట్టి పోలీసు వారు వాళ్ళు కూడా ఈ కేసులో ఇరికించి శిక్షించాలని చెప్పేసి కూడా మేము రాత్రి సుమారు 9 గంటల ప్రాంతంలో చార్మినార్ హోటల్ యజమాని సమీర్ అనే అతను ముసుల్ముడుగు గ్రామానికి చెందిన శివకుమార్ అనే వ్యక్తిని, అతను ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఏదో రూపంలో మాయమాటలు చెప్పి తీసుకెళ్లి మరి హెచ్పి పెట్రోల్ బంక్ వెనుక భాగాన పడేయడం జరిగింది. మరి తీరా దళిత సంఘాలకు అందరికి తెలిసి, పోలీసులకు అందరికి తెలిసి, మాకున్న సమాచారం మేరకు శివకుమార్ భార్యతో సమీర్కు అక్రమ సంబంధము ఉందని తేలింది. దాదాపు ఒక 15 రోజుల క్రితం వీళ్ళిద్దరూ కలిసి కూడా వెళ్లిపోవడం కూడా జరిగింది. అయితే శివకుమారు తనకు అడ్డుగా ఉన్నారని ఇతన్ని పూర్తిగా తొలగిస్తే నాకు అమ్మాయికి ఎలాంటి ఇబ్బందులు ఉండవనే ఉద్దేశంతో ఆయన ఆ పని చేయడం జరిగింది సమీరు. మరి సమీర్ ను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి దళిత సంఘాల ద్వారా మేము పోలీసు వారిని కోరుతున్నాము. పోలీసులు కూడా కలిసాం. మేము ఖచ్చితంగా మీరు ఏ డిమాండ్స్, ఏ సెక్షన్స్ పెట్టమంటారో అవన్నీ కూడా మేము ఎఫ్ఐఆర్ కాపీలో నమోదు చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. మరి అదే విధంగా సోషల్ వెల్ఫేర్ జేడీ గారికి కూడా ఉదయం 10 గంటలకే మేము ఫోన్ చేసి విషయాన్ని తెలపడం జరిగింది. మరి శివకుమార్ బిడ్డలు ఇద్దరున్నారు, ఒక ఆడబిడ్డ, మగబిడ్డ. ఒక్కొక్కరికి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి మేము విన్నవించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు చదువుకు సంబంధించి ఇద్దరిని కూడా గురుకుల పాఠశాలలో కానీ, మోడల్ స్కూల్లో కానీ, డిగ్రీ వర్క్ కానీ, పీజీ వర్క్ కానీ ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించి చదివించాలని చెప్పేసి మేము కోరడం జరిగింది. ఆ కుటుంబము శివకుమార్ చనిపోవడంతో పూర్తిగా ఉపాధి కోల్పోయింది కాబట్టి వాళ్ళకి 5 ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పేసి మేము కోరినాము. ఖచ్చితంగా జేడీ గారు మేము కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరికి కూడా ఒక్కొక్క పక్కా గృహం ఇవ్వాలని చెప్పేసి మేము అది కూడా తెలియజేసినాము. వాళ్ళు జేడీ గారు కూడా
సానుకూలంగా స్పందించడం జరిగింది. ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాము. ఒకవేళ ఈ కేసును ఉన్నతాధికారులు ఎవరన్నా తప్పుదారి పట్టించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా శివకుమార్ కుటుంబానికి అండగా నిలబడతామని దళిత ప్రజా సంఘాల ద్వారా మేము హామీ ఇస్తా ఉన్నాం. ఇప్పుడు దాకా ఇంకా ఆమె దాకా పోలేదు, ఎంక్వైరీలో ఆమె దాకా పోలేదు. అంటే ఆయనకి ఏం సంబంధం లేదు. ముద్దాయి ప్రియురాలు కాదండి, ముద్దాయి యొక్క భార్య. ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళకు 8 years 6 years. ఆమె ఇది కాదు, ఇది కూడా ఎంక్వైరీ చేయాలా. మీరు చెప్పింది ఫిర్యాదు మేరకు చెప్తున్నాను, ఎంక్వైరీ చేస్తాను. బట్ ప్రైమరీగా చెప్పిన దాన్ని బట్టి సమీర్ అనే వ్యక్తే ఈ హత్యకు కాదు. నిన్నటి ఈవినింగ్ సుమారు 8 గంటల సమయం అప్పుడు సమీర్ అనే వ్యక్తి శివకుమార్ అనే ఎస్సీ కులానికి చెందిన వ్యక్తిని తీసుకెళ్ళి తాపించి రాయితో కొట్టి చంపినా అని చెప్పి ఫిర్యాదు. దీనికి కారణం ఏమంటే సమీర్ సన్ ఆఫ్ మౌలా ఇతను శివకుమార్ భార్యతో కొద్ది కాలంగా అక్రమ సంబంధం పెట్టుకొని ఆమెతో 15 days బ్యాక్ ఎలోపైన అని చెప్పేసి దానికి సంబంధించి వేలూరు పిఎస్ పరిధిలో ఒక కంప్లైంట్ కూడా ఫైల్ అయిందని చెప్పేసి ఒక చిన్న ఫిర్యాదు ఉంది. తిరిగి వచ్చిన క్రమంలో శివకుమార్ తన భార్యతో సయోధ్యగా ట్రై చేస్తూ ఉంటే ఇది నచ్చక సమీర్ అనే వ్యక్తికి హత్యకు పాల్పడినాడని చెప్పేసి కంప్లైంట్ ఉంది. దాని ఆధారంగా దర్యాప్తు చేస్తున్నాము. ఈ మృతుడు శివకుమార్ వాళ్ళ రక్త బంధువులను వాళ్ళ ప్రత్యక్ష సాక్షులను అందరినీ ఎగ్జామిన్ చేస్తున్నాము, ఎంక్వైరీ కండక్ట్ చేస్తున్నాము. ఇవన్నీ చూసుకున్న తర్వాత నిజ నిర్ధారణ చేసి ముద్దాయిల పైన కఠినమైన చర్యలు తీసుకోబడుతున్నాడు. ఎక్కడున్నా పట్టుకొని వస్తాం వాళ్ళ కోసం. అతని కోసం స్పెషల్ టీమ్స్ ఆల్రెడీ మూమెంట్లో పోయింది, అతను తీసుకొని వచ్చేస్తాం. అంటే ఓపెన్ ప్లేస్లో పోయినారు. తాగిన తర్వాత ఒక పెద్ద బండరాయి ఉంది, ఆ బండరాయితో శివకుమార్ని కొనడం వల్ల చనిపోయాయని చెప్పి ఆ యొక్క నేరస్థానాన్ని పరిశీలిస్తుంటే మనకు అర్థమవుతున్న విషయం.